మహారాష్ట్రలోని పర్వతవాడ జిల్లాకి చెందిన మహమ్మద్ అయాజ్ అనే యువకుడు దాదాపు 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారి చేత అశ్లీల వీడియోలు షూట్ చేసుకొని మరి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ బ్లాక్మెయిల్ కూడా ఏ విధంగా అంటే, మీరు బయటకి వచ్చేటప్పుడు బుర్కా వేసుకొని రావాలి, మీరు ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వాలి అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఈ విషయం కాస్త ఒక బీజేపీ ఎంపీకి తెలియడంతో అతనైతే రంగంలోకి దిగి ఈ మహమ్మద్ అయాజ్ అనే యువకుడి పైన కంప్లైంట్ ఇచ్చాడు. అయితే అతని విషయంలో కాస్త పొరపాటు జరిగిన మేమందరం వచ్చి ఎస్పీ ఆఫీస్ ఎదుట నిరసన తెలుపుతామని అతను గట్టిగానే పోలీసులను హెచ్చరించారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు అయితే ఈ మొహమ్మద్ అయాజ్ని అదుపులోకి తీసుకున్నారు. అతను సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడగా దాదాపు 300కి పైగా అశ్లీల వీడియోలు ఉన్నాయి. అయితే కొన్ని వీడియోలు వెబ్సైట్లో పెట్టడం, మరికొన్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్లో లింకుల రూపంలో కొంతమందికి పంపాడని తెలుస్తుంది. ఇది కాకుండా ఇతను ట్రాప్ చేసిన అమ్మాయిలలో దాదాపు హిందూ అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. మరి ఇతనికి లవ్ జిహాదీ లింకులు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇంకేమైనా జరిగినాయా? కొంతమంది యువతులు మిస్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ 180 కాకుండా ఇంకా బాధితురాళ్ళు, అంటే ఎవరైతే అయాజ్ చేతిలో మోసపోయిన యువతులు ఉన్నారో వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అయితే నిర్ధారించారు. ఇది కాకుండా ఇతను హిందూ అమ్మాయిలకి కొన్ని నిబంధనలను పెట్టాడు. అదేంటంటే, మీరు బయటికి వచ్చేటప్పుడు బుర్కాలో రావాలి, మీరు ఇస్లాంని నమ్ముకోవాలి అని హిందూ అమ్మాయిలని బ్రెయిన్ వాష్ చేశాడు. అయితే మీరు కనుక ఇవి పాటించకపోతే మీకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. అయితే బాధితురాలు కొంతమంది భయంతో, కొంతవరకు బాధితురాలు ధైర్యం చేసి పోలీసు వరకు వస్తే మరికొందరు అయితే రాలేకపోయారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించవచ్చు, యువకుడికి తగిన శిక్ష విధించవచ్చు అని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికైతే మొహమ్మద్ అయాజ్ 7 రోజుల కస్టడీలో ఉన్నాడు. ఇంకా బాధితురాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అది కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ పైన పోలీసులు అయితే ఒక కన్నేశారు. అయితే ఉమెన్ ట్రాఫికింగ్కి మరియు ఈ మొహమ్మద్ అయాజ్కి ఏదైనా లింకులు ఉన్నాయా అని తెలవాల్సి ఉంది. ఏదేమైనా చెప్పాలి అంటే, ఈ యువతులు అయితే ట్రాప్లో పడిపోయారు. కొంతమంది ఈ బ్లాక్మెయిల్ పేరెత్తగానే సూసైడ్ల వరకు యువతులు భయపడి వెళ్ళిపోతున్నారు. పోలీసులు చెప్పిన వివరాలకైతే నిర్భయంగా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, మిగతా యాక్షన్ మేము చూసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికే యువకుడి పైన కేసు నమోదైంది. మరి ఇతనికి సంబంధించి ఇందులో మొహమ్మద్ అయాజ్ కాకుండా అతనికి సంబంధించిన అతని స్నేహితుడు కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. అతని నిమిత్తం గాలించగా అతను ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నట్లు తెలిసింది. మొహమ్మద్ అయాజ్ పైన పోస్కో కేసు పెట్టి మిగతా వివరాలు రాబట్టనున్నారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వ్యూహం మీడియా.